మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. ఈ వీడియోల్లో మీకు ఆయుర్వేదానికి సంబంధించిన విజ్ఞానంలో చాలా రకాల సమస్యలకు ఎలాంటి చికిత్సలు చేసుకోవాలి అనేది చెప్తుంటాం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది. ఆ చెప్పినవేవో చెప్తే చాలామందికి అది రుచించడం లేదు, తృప్తి పట్టడం లేదు. అంటే ఏదో ఒకటి రెండు చెప్పారు, అవి ఎక్కడ పనిచేస్తాయి అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. రెండవది, బాగా తెలియని మూలికలను ఏదైనా చెప్పామనుకోండి, వాటిని సేకరించుకోవడం చాలామంది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవేవో తెలియని వాటిని చెప్తే మేము ఎలా సేకరించుకోవాలి అనే సమస్య ఎదురవుతుంది. సో ఈ రెండింటి మధ్య ప్రేక్షకులను సంతృప్తిపరచాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇంత చెప్తున్నారు, మేము వింటున్నాం, మరి మాకు అంత ఫలితం అనిపించట్లేదు అనే విధంగా. ప్రధానంగా ఈ శృంగార సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటుండే వాళ్ళలో మాకు ఇంకా మంచివి ఏమైనా చెప్పండి, ఇంకా అద్భుతమైన చెప్పండి అని అంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యాన్ని మీకు చెప్పాలి. అది రహస్యమో లేదా వ్యాపారమో లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఎవరు కూడా చాలా బాగా పనిచేసే ద్రవ్యాలను తీసుకొచ్చి మీకు ఇది ఓపెన్ చేసి ఇది తినండి, ఇది తింటే మీకు తగ్గిపోతుంది మీ సమస్యలని ఏ వైద్యశాస్త్రంలో కానీ ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే అదే వాళ్ళ బలం. మంచి మెడిసిన్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే, మీకు అది ఓపెన్ చేసి చెప్పేసినట్లయితే, మీరు తయారు చేసుకుని వాడుకుంటున్నట్టయితే, మీకు ఇంకా వాళ్ళు ఈ వృత్తిని ఏళ్ల తరబడి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే ఒక 10 ఏళ్ళు చదివి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ రంగంలో ఉండి రకరకాల చికిత్సలు చేస్తూ వాళ్ళు దాని మీద జీవనం కొనసాగిస్తుండే వాళ్ళు అయి ఉంటారు. దానికి మీకు అలా ఎందుకు చెప్తారు? కాబట్టి ఎవరైనా చాలా అద్భుతమైన మూలికలు ఉన్నా కూడా మీకు ఏమైనా కొన్ని అందుబాటులో ఉండే వాటిని చెప్పొచ్చు, కానీ అన్ని ద్రవ్యాలను ఓపెన్గా తీసుకొచ్చి చెప్పలేరు. మూలికలు అయితే కొన్ని వేల రకాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. చాలా వరకు ఒక 300 నుంచి 400 రకాలు మాత్రమే చాలా చోట్ల చాలామంది డాక్టర్లు అయినా చెప్పగలుగుతున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మీకు అద్భుతమైనది కావాలని మీరు అనుకున్నప్పుడు కొన్నిటిని తీసుకొచ్చి ఇప్పుడు మీకు చెప్తున్నాను. దీంట్లో ప్రధానమైనది ఇక్కడ ఈ శృంగార సమస్యలు, శృంగార బలహీనత, లేకపోతే లైంగిక సమస్యలు, సరిపడినంత లైంగిక శక్తి లేకపోవడం అనే సమస్యను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్లకు ఒక అందుబాటులో ఉండే ఒక మంచి ద్రవ్యం ఏంటంటే తెల్ల నేలతాడి దుంపలు. ఇవి చూడండి, ఇలా తెల్లగా నేలతాడి దుంపలు. దీన్ని వైల్డ్గా దొరుకుతుంది, కానీ ఎక్కువ క్వాంటిటీ దొరకట్లేదు కాబట్టి దీన్ని పండిస్తున్నారు. దీన్ని పండించడం వల్ల దీంతో ఎక్కువ ఆదాయం వస్తుందని చేశారు కొంతకాలం. తర్వాత దానికి సరైన వాళ్ళకు రేట్ రాకపోవడం, ఆదాయం లేకపోవడం, దీని యొక్క రేట్ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే రైతులు దీన్ని పండిస్తే బాగా ఆదాయం వస్తుంది అనుకుని పండిస్తారు, ఎక్కువ రేట్ రావట్లేదని వాళ్ళు పండించడం మానేస్తారు. తర్వాత మార్కెట్లో బాగా డిమాండ్ అయిపోతుంది, అప్పుడు దీని కాస్ట్ చాలా పెరిగిపోతుంది. అలాంటి వాటిలో ఈ తెల్ల నేలతాడి దుంపలు, సఫేద్ ముసలి అని అంటారనమాట, ఇదొకటి. ఇది అంతర్జాతీయంగా ఈ యొక్క లైంగిక శక్తిని పెంపొందించడంలో చాలా బాగా ఉపయోగపడిందండి, అద్భుతంగా పనిచేసింది. కానీ దీని యొక్క రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కిలో 4,000 నుంచి 6,000 దాకా కూడా ఉంటుంది. హోల్సేల్గా వాళ్ళకి ఎవరికైనా అయితే అది ఎక్కువ రోజులు అయిపోయినట్లయితే 2,000కో 3,000కో దొరకవచ్చు. మళ్ళీ దీన్ని ఎక్స్ట్రాక్ట్ తీసి తయారు చేసుకోగలిగితే ఇంకా కాస్ట్ చాలా పెరగవచ్చు. కాబట్టి ఆ మందుల్ని తయారు చేసి అమ్మాలన్నా కూడా ఎక్కువ కాస్ట్ పెడితే కొనలేరు. కాబట్టి అలా దీనికి ఇది ఒక మార్కెట్లో అంత పెద్ద డిమాండ్ లేకున్నా డిమాండ్గా అమ్ముడుపోతుండే ప్రోడక్ట్ చెప్పాలంటే ఇది. అంటే ఒక ద్రవ్యం ఇది. దీన్ని సఫేద్ ముసలి నేలతాడి దుంపలు అని అంటారు, తెల్ల నేలతాడి దుంపలు. మళ్ళీ దాంతో నల్ల నేలతాడి దుంపలు అని ఉంటాయి. ఇది మనకు వైల్డ్గా అడవి ప్రాంతాల్లో బాగా దొరుకుతుంటాయి, కొన్ని బీడు భూముల్లో కూడా పెరుగుతుంటాయి. కాబట్టి దాన్ని తవ్వి వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతుంటారు. నార్త్ ఇండియాలో చాలా చోట్ల దొరుకుతుంది. నల్ల నేలతాడి దుంపల కన్నా ఇది బాగా పనిచేస్తుందని. అయితే దీని కాస్ట్ ఒకటి ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని చూర్ణం కావాలన్నా కూడా కనీసం 4,000 నుంచి 5,000 లేకుండా కేజీ ఇవ్వట్లేదు. ఒక 100 గ్రాములు అయితే 400-500 50 గ్రాములు అయితే
మీకు 250 300కు దొరకవచ్చు. దీనిని తీసుకోగానే చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చేస్తాయా అని మీరు అడగొచ్చు. వస్తాయి, కానీ మీరు రెగ్యులర్గా వాడాలి. ఈ లైంగిక బలహీనత, సెక్స్ సామర్థ్యం సరిపడినంత లేదు అనేవాళ్ళు దీన్ని రోజు ఓ చెంచా, ఉదయం సాయంత్రం ఓ చెంచా పాలలో కానీ నీళ్ళతో కానీ బెల్లంతో కానీ తేనెతో కానీ మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో దీన్ని రోజు మీరు సేవించినట్లయితే మీకు కొన్ని రోజులకు మీ యొక్క శరీరం మంచి బలంగా తయారవడం, మీ యొక్క లైంగిక సామర్థ్యం పెరగడం అనేది బాగా ఉంటుంది. కానీ చాలామంది ఒక 50 గ్రాములు ట్రై చేసి చూద్దాం అని తీసుకెళ్ళి ఓ 2 రోజులు వాడి నాకేం పని చేయలేదు అని మానేసేవాళ్ళు ఉంటారు. అలా కాదండి, మీరు దీనికి 2 నెలలు 3 నెలలు వాడుతుండాలి. అలా వాడుతుంటే మీకు ఫలితాలు దొరుకుతాయి. ఒకవేళ ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు దీనిని, తర్వాత దీంతో పాటు కొంచెం అశ్వగంధ చూర్ణాన్ని, అంటే ఇది ఒక 50 గ్రాములు తీసుకుంటే అశ్వగంధ చూర్ణం అది కొంత తక్కువ మోతాదు రేట్లో దొరుకుతుంది కాబట్టి అది ఒక 50 గ్రాములు మీరు తీసుకోవచ్చు. తర్వాత ఈ నల్ల నేలతాడి దుంపలు కూడా ఒక 50 గ్రాములు, అంటే దీంతో వాటికి సమానంగా ఈ మూడింటిని కలిపి రోజు పాలతో మీరు మంచి ఫ్లేవర్గా దానికి ఏదైనా స్మెల్ బాగా రావాలి, మాకు టేస్టీగా తాగడానికి బాగుండాలనుకుంటే తగినంత చక్కెర కలుపుకొని దాంతోపాటు కొంచెం ఇలాచీ గింజల్ని, అంటే ఏలక్కాయల గింజల్ని పొడి చేసి దాంతో కలుపుకొని మీరు తీసుకుంటున్నట్లయితే చాలా బాగుంటుంది. మీకు లైంగిక శక్తిని, మీ యొక్క శారీరక శక్తిని, మీ శరీరపు రంగును, మీ యొక్క మజిల్ యొక్క స్ట్రెంగ్త్ను వీటన్నిటినీ పెంచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే ద్రవ్యం. ఇప్పుడు మనం రొటీన్గా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఏవో మనకు రిపీటెడ్గా ఉండేవి ఒక 40-50 రకాల చుట్టూనే తిరుగుతుంటాం, దాన్నే మార్పు చేసి తింటుంటారు. అలా కాకుండా ఆయుర్వేద శాస్త్రం ఏంటంటే రోజు రోజుకు కొత్త కొత్త ద్రవ్యాలను మీరు సేకరించుకొని వాటిని సేవిస్తుండాలి అంటుంది. అంటే మీరు పుట్టినప్పుడు పాలు మాత్రం తాగేవాళ్ళు, ఒక 6 నెలల తర్వాత కొద్దిగా అన్నప్రాశనం చేసి కొంచెం అన్నం తినడం వచ్చారు, తర్వాత ఇంకొన్ని ద్రవ్యాలు, మెల్లగా ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అన్ని ద్రవ్యాలు తినగలిగే, అన్ని ఆహార పదార్థాలు తినగలిగే స్టేజ్కి వస్తారు. అక్కడి తర్వాత మీరు అదే ద్రవ్యాలతో 100 ఏళ్ళు బతికేయాలనుకుంటుంటారు. అలా బతకాలనుకున్నప్పుడు మనకు అవి సరిపోదు, దాంతో వచ్చే న్యూట్రిషన్ సరిపోదు. ఇప్పుడు వచ్చే కల్తీ వాటి వల్ల, పెస్టిసైడ్స్ వాటి వల్ల, ఈ యొక్క వాటిలో వీరశక్తి లేనివి మీరు తీసుకోవడం వల్ల మీకు సరైన ఆరోగ్యం లేకుండా పోవడం, బలహీనంగా తయారవడం ఇలాంటివి ఉంటాయి. వీటిని ఇలాంటివి మీరు ఇంకా చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయండి. ఇంకా ఇలా తీసుకున్నట్లయితే కేవలం ఈ యొక్క లైంగిక శక్తిని పెంచగలిగే ఒక 200 నుంచి 300 రకాల ద్రవ్యాలు మనకు ఆయుర్వేద శాస్త్రంలో తెలుస్తాయి. అయితే చాలామంది కొన్ని అశ్వగంధ, శతావరి, నేలముసలి ఇలాంటి వాటి చుట్టూ కౌంచ బీజాలు ఒక 5-6 రకాలు 10 రకాలు మ్యాక్సిమం చెప్తుంటారు. మనం సేకరించుకోగలిగితే దొరుకుతాయి. లేదా వీటితో కొన్ని రకాల ఔషధాలు తయారు చేసి విడివిడిగా ఆయుర్వేద వైద్యులు సర్వీస్ ఇస్తున్నారు, మీకు మార్కెట్లో కూడా లభ్యమవుతున్నాయి. మరి వాటినైనా తీసుకొని మీరు వాడుకోవచ్చు. లేదా మీకు మంచి క్వాలిటీ ఇలాంటివి తీసుకొని వాడుకోవాలనుకున్నట్లయితే మీరు మా యొక్క అమృతం ఆయుర్వేదిక్ వాటిలో సంప్రదించవచ్చు. లేదా మీ యొక్క అభిలషణ, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎక్కడైనా మీకు మంచి క్వాలిటీ దొరికేటట్టయితే అక్కడ సేకరించుకోవచ్చు అండి. ఈ నేలతాడి దుంపలు, తెల్ల నేలతాడి దుంపలు లేదా సఫేద్ ముసలి అనేదాన్ని మీరు రోజు ఆహారంతో పాటు ఇది ఒక భాగంగా పెట్టుకోండి. పురుషులైనా స్త్రీలైనా వాడవచ్చు. అయితే పురుషుల్లో వీర్య కణాలని శక్తివంతంగా తయారు చేయడంలోనూ, వాళ్ళకు వీర్య కణాల క్వాంటిటీ తగ్గిపోయి ఉన్నట్లయితే వాటిని పెంచడంలో కూడా, ఇంకోటి ఏంటంటే వాటి క్వాలిటీని పెంచడంలో కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ సఫేద్ ముసలి నేలతాడి దుంపల్ని, అంటే తెల్ల నేలతాడి దుంపల్ని మీరు సేకరించుకొని ఉపయోగించుకొని మంచి లైంగిక శక్తిని, లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోండి. చాలామందికి నేడు సంతానం కలగటం లేదు కదా. దీనిలో పురుషుల్లో చాలామందికి వీర్య కణాల లోపం, స్త్రీలలో అండాలు సక్రమంగా వృద్ధి కాలేదు అనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయుర్వేద శాస్త్రంలో వీటికి చాలా రకాల ఔషధాలు, ఆహార విధానాలు, చాలా రకాల మార్గాలు తెలియజేశారు. కానీ చాలామంది వీటిని వాడుకోకపోవడం దౌర్భాగ్యకరం, వాళ్ళ దురదృష్టం. అయితే సహజ సిద్ధంగా సంతానం కలగాల్సిన విధానం పోయి నేడు కృత్రిమంగా సంతానం కలిగించే టెక్నాలజీకి ఎక్కువగా ఆహ్వానం పలుకుతున్నారు. దీనివల్ల భవిష్యత్ తరాలు ఏం జరుగుతుంది, తర్వాత ఈ టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుంది, ఇది చెప్పలేం. కానీ నేడు చాలామంది తల్లులు మాతృత్వాన్ని రుచి చూసుకోలేకపోవడం, అంటే మాతృత్వాన్ని పొందలేకపోవడం అనేది వాళ్ళు కొందరు
అదొక దౌర్భాగ్యకరంగానో లేకపోతే వాళ్ళ యొక్క అదొక లోపంగానో భావిస్తుంటారు. అయితే దీనికోసం మీరు ఏం కృషి చేస్తున్నారు అని అంటే వాళ్ళలో ఏ కృషి ఉండడం లేదు. ఎందుకంటే మంచి ఔషధాలు వాడుకోవడం కానీ లేకపోతే మంచి ఆహార పదార్థాలను సేకరించి వాడుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. అయితే మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిండే ద్రవ్యాలని మీకు రకరకాల ఎపిసోడ్స్లో ఒక్కో దాని గురించి తెలియజేసి ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మనకు మంచి వీర్యకణాలని అండాలని ఉత్పత్తి చేయగలిగే ద్రవ్యాల్లో లైంగిక శక్తిని కానీ అలాగే వాటి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే వాటిలో ఈ యొక్క పుత్రంజీవ గింజలు, దీని పేరే పుత్రంజీవ, అంటే మీకు పుత్ర సంతానం కలగాలన్నా కూడా ఇది పనిచేయగలుగుతుందేమో అంతటి విధానం కలిగిండేది, అంతటి గొప్పతనం కలిగి ఉన్న మొక్కలు. ఇది చాలా చోట్ల అందుబాటులో ఉండేవి. కానీ దీన్ని ఎలా సేకరించుకోవాలి, వాటిని ఎలా వాడుకోవాలి చాలామందికి తెలియదు. అయితే ఇది సేకరిస్తే ఇది మీకు బాగా దొరుకుతుందండి, లేదా మార్కెట్లో కూడా పుత్రంజీవ గింజలు అంటే మీకు ఒక 500-600 కేజీ పెడితే దొరుకుతుందేమో. కానీ మీరు దీన్ని వెంటనే ఇలా గింజల్ని వాడుకోలేరు. దీన్ని మొత్తం మీరు పగలగొట్టి దీనిలో ఉండే లోపల పప్పు తీయాలి. ఇది చూడండి, ఈ పప్పుని ఇలా తీసానండి, ఇంతసేపు ఇలా దంచి తీస్తే ఇలా ఈ పప్పు చూడండి, ఇలా లోపల ఇలాంటి గింజలు ఉంటాయి. మనము కిలో తీసుకొస్తే దాంతో ఒక 150 నుంచి 200 గ్రాముల గింజలు మాత్రమే ఇలా వస్తాయి. ముందు మీరు ఇలాంటి వాటిని దంచి సేకరించుకోవాలి. అంటే వీటిని ఒలిచి మీరు చేసుకోవాలి. అమ్మ మాకు ఇలా కాదండి, మీరే సేకరించి ఈ పనంతా చేసి పెట్టండి, మేము అవి తయారు చేసుకోలేము, పగలగొట్టి తీసుకోలేము, అంత మాకు సమయం ఉండదు, మీరు అందుబాటులో చేయండి అని అంటే చేయవచ్చు. బట్ దానికి అయ్యే ఖర్చును మీరు భరించాల్సి వస్తుంది. ఇక ఈ గింజల్ని మనం లేహ్యం రూపంలో తయారు చేసుకోవచ్చు, చూర్ణం రూపంలో తయారు చేసుకోవచ్చు. ఇది మనకు ఒక ఆహారం లాంటిదే కాబట్టి దీనికి పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. అంటే దీన్ని తింటే ఏమవుతుందో, ఎలా అవుతుందో, దానికి ఎలా తయారు చేసుకోవాలని మీరు చూర్ణం చేసుకొని, లేకపోతే లేహ్యం రూపంలో తయారు చేసుకొని, లేదంటే ట్యాబ్లెట్ ఫామ్ రూపంలో తయారు చేసుకొని, లేదంటే మీకు ఆ గింజల్నే మీరు ఆహారంలో తినేటప్పుడు ఒక 10 గింజల్ని మీరే దాన్ని చల్లుకొని వాటితో పాటు నమిలి తినేసేయడం, ఇలా మీరు చేస్తున్నట్లయితే ముఖ్యంగా యవ్వనంగా ఉండేవాళ్ళు, పిల్లలు కావాలనుకునే వాళ్ళు, పెళ్లి చేసుకోవాలి త్వరలో మాకు పెళ్లి చేసుకొని మంచి సంతానం కలగాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు, అలాగే స్త్రీలు కూడా మంచి ఆరోగ్యకరమైన అండాలు ఉత్పత్తి అవ్వాలి, మాకు పుట్టే సంతానం ఆరోగ్యకరంగా ఉండాలి, బాగుండాలి, మాకు ఎలాంటి లోపాలు, ఇప్పుడు చూడండి ఫిజికల్గా పుట్టిన వాళ్ళలో ఏదైనా లోపం ఉన్నట్లయితే పిల్లలకు వాళ్ళ జీవితాంతం వాళ్ళు భరించాల్సి వస్తుంది. అంటే అదొక నరకప్రాయమైంది. ఎందుకు ఈ జన్మరా బాబు అని వాళ్ళే బాధపడాల్సిన రోజులు అవుతాయి. అలాంటి పరిస్థితి లేకుండా మీకు ఒక మంచి ఆరోగ్యమైన సంతానం కలగాలంటే ముందు మీ యొక్క వీర్యకణాలు బాగుండాలి, మీ యొక్క అండాలు బాగుండాలి. అంటే స్త్రీలకు అండాలు, పురుషులకు వీర్యకణాలు చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. మరి అలాంటి వాటికి ఈ పుత్రంజీవ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని మీరు ఒక ఆహారంగా వాడండి, ఔషధం కాదు. రోజు ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా ఆ చూర్ణం చేసుకొని దాన్ని మీరు తీసుకున్నట్లయితే మీకు ఒక 3 నుంచి 6 నెలలు వాడేసరికి మీ యొక్క వీర్యకణాలు ఒక అంతులేని శక్తిని కలిగి ఉంటాయి. మీరు వెళ్ళి సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తే మీకు అసలు ఎలాంటి లోపాలు ఉండవు. మరి నేడు చాలామందికి పెళ్ళి ఆర్భాటంగా ఆరోగ్యంగా చెప్పాలంటే మంచి వీడియో షూట్లతో అద్భుతంగా మంచి ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున మేము 150 రకాల వంటలు తయారు చేశామని చెప్పుకునే విధంగా అంతా బాగుంటున్నాయి. కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ డాక్టర్ల చుట్టూనో, ఎక్కడో ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూనో, ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూనో తిరగాల్సిన సందర్భాలు ఈరోజు చాలామందికి ఎక్కువగా ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు 2-3కి, అంటే 10 మందిలో 2-3కి సమస్య వస్తుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకే సరిపడినంత వీర్యకణాలు, అండాలు ఆరోగ్యకరంగా లేకుండా ఉంటే మళ్ళీ నెక్స్ట్ పుట్టే పిల్లలు ఇంకెంత ఆరోగ్యకరంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఒక ఆహారంగా అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో రకరకాల వాటిగా ఉంచుకోండి. మీకు ఇంతకుముందు ఇంకొక ఎపిసోడ్లో సఫేద్ ముస్లి అనే దాన్ని వాడుకోవడం గురించి చెప్పాం, అశ్వగంధ గురించి చెప్పినాం, ఇంకా నల్ల నేలతాడి దుంపల గురించి చెప్పినాం, కౌంచి బీజాల గురించి చెప్పినాం. సో ఇవన్నీ కూడా మనకు ఒక ఆహారం లాంటివి. ఒక మంచి యవ్వనవంతులు, పెళ్లి చేసుకున్న వాళ్ళు వీటన్నిటినీ నిత్య ఆహారంలో ఉండేటట్టు చూసుకోవడం ద్వారా
వాళ్లకు ఈ సంతాన దోషాలు లేకుండా, సంతాన సమస్యలు లేకుండా కాపాడుకునే మార్గాలు ఉన్నాయి. మరి మీరు ఎంత ప్రయత్నం చేస్తారు, మీరు ఎన్ని వాడుకోగలుగుతారు అంటే మరి మీ దగ్గర ఉందా అండి దీనికి సంబంధించింది అంటే ఉందండి, ఎవరైనా అడిగితే తప్పకుండా తయారు చేసి ఇస్తాం. మరి మీరు వాడుకోవాలి. ఎంతకాలం వాడాలి? 6 నెలలైనా మినిమం వాడుకోవాలి. ఇలాంటివన్నీ కూడా వెంటనే 1 రోజులోనో 2 రోజుల్లోనో మీ జ్వరానికి మందులు వేసుకున్నట్టు, జ్వరానికి టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయినట్టు ఇవి వెంటనే మీకు వీర్యకణాలను పెంచే, వెంటనే ఆరోగ్యకరంగా అయిన అండాలను తయారు చేయలేవు. మీ యొక్క సెల్ మీ బాడీలో ఒక మంచి కణం డెవలప్ అవ్వాలంటేనే 90 నుంచి 120 రోజులు పడుతుంది. మరి అలాంటిది మీరు ఆ మాత్రం కాలం కూడా మీరు వాడకపోతే మీకు ఎలా ఫలితాలు వస్తాయి? కాబట్టి కొంతమంది దీంతో పాటు శివలింగి బీజాలని కూడా వీటిని వాడుతున్నారు. వాళ్ళు కోరుకున్న సంతానం వీటికి ఎలాంటిదంటే మీకు ఒక సంతానము వీర్యకణాలను డెవలప్ చేసేది కాబట్టి వీటికి మీరు ఒక సంకల్పం చెప్పాలి. నాకు ఒక మంచి సంతానం కలిగేటట్టు, లేదా పురుష సంతానం కలిగించేటట్టు చెయ్యి, లేకపోతే నాకు స్త్రీ సంతానం కలిగేటట్టు చెయ్యి అనేసిందను మీరు ఒక మంచి సంకల్పం చెప్పి ఇలాంటి వాటిని మీరు వాడుకోగలిగితే మీ కోరిన కోరికను నెరవేర్చగలుగుతాయనే ఒక మన యొక్క సాంప్రదాయంలో మన సంకల్పం చెప్తే ఆ విధంగా నెరవేరుస్తాయనే ఫలితాలు కూడా వీటి ద్వారా ఉన్నాయని కొంతమంది వాళ్ళ యొక్క అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది అంటే ఒక విత్తనం వేస్తే మొలకెత్తేది, చెట్టు అయ్యేది కాబట్టి అది ప్రాణం ఉండేది కాబట్టి దీనిలో ప్రాణం ఉంది కాబట్టి ఈ ప్రాణికి మీరు ఇంకొక ప్రాణం ఉండే వ్యక్తికి మీరు చెప్తే ఎలా వాళ్ళు వింటారో, ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అలాగే ఇవి కూడా రిసీవ్ చేసుకుంటాయని ఒక అభిప్రాయం ఉంది. సో ఇది మన యొక్క భారతదేశంలో ఉండే సాంప్రదాయం అదే కదా. కాబట్టి ఇలాంటి వాటిని మీరు సేకరించుకొని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యమైన సంతానాన్ని కలగాలని, అలాగే మంచి వీర్యశక్తిని కూడా పెంచగలుగుతాయి. అంతేకాదు కాబట్టి మీ యొక్క లైంగిక జీవితం కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, బాగుంటుంది, తృప్తికరంగా ఉంటుంది, భావప్రాప్తి బాగుంటుంది, ఎన్నో ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి. నమస్తే.